మహాన్యూస్ చేపట్టిన మహావందనం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 సెలబ్రేషన్ సందర్భంగా ప్రతి విద్యార్థి మహనీయుల త్యాగాలను స్మరించుకునే విధంగా బృహత్కర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా విద్యార్థులు 15 ఆగస్టు ప్రాముఖ్యత గురించి ఇచ్చిన వాయిస్ కు జ్ఞాపికగా ఈ రోజు విద్యార్థులకు మహావందనం సర్టిఫికెట్లను తిమ్మాపూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తిమ్మాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల వద్ద నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మహనీయులను తలుచుకునే విధంగా మహాన్యూస్ ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్క స్కూల్ నుంచి విద్యార్థులకు 15th ఆగస్ట్ అంటే ఏంటి, ఆ మహనీయుల త్యాగాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళను చిరస్మరణీయంగా గుర్తుంచుకునే విధంగా కూడా మహాన్యూస్ ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. 15th ఆగస్టు నాడు వీళ్ళు వాళ్ళని గుర్తు చేసుకుని వాయిస్లను కూడా మన మహాన్యూస్కు పంపించడం జరిగింది. దానిపైనే మహానుభావులకి అలాగే స్వతంత్ర పోరాటం చేసే వాళ్ళందరికీ మహావందనం పేరు మీద ఈ కార్యక్రమాన్ని మహాన్యూస్ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం వరకు ఈరోజు మహాన్యూస్ తరఫున రవీందర్ సార్ వచ్చారు. అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రిన్సిపల్ మేడం గారికి కూడా స్వాగతం తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారిని అలాగే రవీంద్ర సార్ గారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. సందర్భంగా మహాన్యూస్ మనం స్వతంత్రం ఎలా సాధించాము, ఆ స్వతంత్రం కొరకు ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారు, ఆ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఏ విధంగా తమ జీవితాల్ని పరంగా పెట్టి మనందరూ స్వతంత్రం తెచ్చారో ఆ విషయం విద్యార్థులందరికీ ముఖ్యంగా ఇప్పటి తరం వాళ్ళకందరికీ తెలియడం కొరకు మహాన్యూస్ ఒక చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిపైనే మహానుభావులకి అలాగే స్వతంత్ర పోరాటం చేసే వాళ్ళందరికీ మహావందనం పేరు మీద ఈ కార్యక్రమాన్ని మహాన్యూస్ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం వరకు ఈరోజు మహాన్యూస్ తరఫున రవీందర్ సార్ వచ్చారు. అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రిన్సిపల్ మేడం గారికి కూడా స్వాగతం తెలియజేస్తుంది. ఈ కార్యక్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారిని అలాగే రవీంద్ర సార్ గారిని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. సందర్భంగా మహాన్యూస్ మనం స్వతంత్రం ఎలా సాధించాము, ఆ స్వతంత్రం కొరకు ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారు, ఆ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఏ విధంగా తమ జీవితాల్ని పరంగా పెట్టి మనందరూ స్వతంత్రం తెచ్చారో ఆ విషయం విద్యార్థులందరికీ ముఖ్యంగా ఇప్పటి తరం వాళ్ళకందరికీ తెలియడం కొరకు మహాన్యూస్ ఒక చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిపైనే మహానుభావులకి అలాగే స్వతంత్ర పోరాటం చేసే వాళ్ళందరికీ మహావందనం పేరు మీద ఈ కార్యక్రమాన్ని మహాన్యూస్ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మన విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మహాన్యూస్ చేపట్టిన మహావందనం కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 15 సెలబ్రేషన్ సందర్భంగా ప్రతి విద్యార్థి మహనీయుల గురించి త్యాగాలను స్మరించుకునే విధంగా బృహత్కర కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దాంట్లో భాగంగా విద్యార్థులు 15 ఆగస్టు ప్రాముఖ్యత గురించి ఇచ్చిన వాయిస్ కు జ్ఞాపికగా ఈ రోజు విద్యార్థులకు మహావందనం సర్టిఫికెట్లను తిమ్మాపూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం తిమ్మాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థుల వద్ద నుంచి మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఆగస్టు 15 మహనీయులను తలుచుకునే విధంగా మహాన్యూస్ ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్క స్కూల్ నుంచి విద్యార్థులకు 15th ఆగస్ట్ అంటే ఏంటి, ఆ మహనీయుల త్యాగాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళను చిరస్మరణీయంగా గుర్తుంచుకునే విధంగా కూడా మహాన్యూస్ ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. 15th ఆగస్టు నాడు వీళ్ళు వాళ్ళని గుర్తు చేసుకుని వాయిస్లను కూడా మన మహాన్యూస్కు పంపించడం జరిగింది. అవి టెలికాస్ట్ అయ్యాయి. ఎవరెవరైతే దాంట్లో మాట్లాడారో వాళ్ళకి ఇప్పటివరకే దాంట్లో బాగా మాట్లాడిన వారికి గిఫ్ట్స్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి మనకు సంబంధించిన సర్టిఫికెట్స్ మహాన్యూస్ నుంచి వెళ్ళి సర్టిఫికెట్స్ అందించే విధంగా కూడా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే తిమ్మాపూర్లోని మోడల్ స్కూల్కి అయితే వచ్చాము. మోడల్ స్కూల్లో ఇప్పటివరకే విద్యార్థులకు ఎవరెవరైతే ఆ రోజు మాట్లాడారో ప్రతి ఒక్కరికి కూడా మహాన్యూస్ తరఫున సర్టిఫికెట్స్ అయితే వాళ్ళకు అందించడం జరిగింది. ఈ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపాల్ చేతుల మీద కూడా వాళ్ళందరికీ అందించాలి. మరి ఆ జ్ఞాపకాలు ఏ విధంగా ఉన్నాయి, మహాన్యూస్ చేపట్టిన ఈ కార్యక్రమం విద్యార్థులలోకి ఏ విధంగా వెళ్ళింది, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు స్మరించుకోవడం జరిగింది, ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవడానికి మనతో పాటు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు వాళ్ళని అందరికీ ప్రయత్నం చెప్తాం. చెప్పండి మేడం, మహాన్యూస్
బృహత్తర కార్యక్రమం చేపడుతుంది. పిల్లలకు అవగాహన కల్పించే విధంగా ఒక కార్యక్రమం అయితే చేపట్టారు. ఈ కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంది? యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మహా న్యూస్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మా స్టూడెంట్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళకి మన గ్రేట్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ని గుర్తు చేసుకునే ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. చాలా బాగా మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ సర్టిఫికెట్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. అంటే స్కూల్లో చూస్తున్నాం, పిల్లలకు కొంతమందికి స్కూల్లో ఉంటారు, వాళ్ళు ఎంత చెప్తున్నప్పుడు కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ ఇది ఈ కార్యక్రమంతో వాళ్ళకి వాళ్ళ మనసులో వెళ్ళిందంటారా, వాళ్ళు దీన్ని యూజ్ చేస్తున్నారు? డెఫినెట్గా మనసులోకి వెళ్ళింది సార్. వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధానాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా అది వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి కానీ లేకపోతే ఆ పేట్రియాటిక్ స్పిరిట్ ఆఫ్ ద ఫ్రీడమ్ గురించి కానీ వాళ్ళకి కంప్లీట్గా అవగాహన. విద్యార్థులు ఉన్నారు మనతో పాటు, ఆ రోజు మాట్లాడారు స్పష్టంగా చిరస్మరణీయులను కలుసుకొని ఒక వాయిస్ కూడా మహా తీసుకొచ్చారు. మరి ఆ రోజు ఏ విధంగా ఉంది, ఈరోజు సర్టిఫికేట్స్ అందుకుంటున్నాము, వాళ్ళకి ఏ విధంగా ఆనందంలో చెప్పండి. అలా మీరు మాట్లాడారు, ఇప్పుడు మీకు సర్టిఫికేట్స్ మహా తీసుకున్న సర్టిఫికేట్స్ కూడా ఎట్లా ఉంది? చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మా టీచర్స్, ప్రిన్సిపల్ గారు మరియు మా హెచ్ఎస్ఆర్ గారు మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందువల్ల మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మరియు ఈ మహా న్యూస్కి మేము కృతజ్ఞత తెలుసుకుంటున్నాం, ఎందుకంటే మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందువల్ల. పోటీ నిర్వహించినందుకు పిల్లలకి చాలా అవగాహన వచ్చింది. ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మరియు దేశ ఉన్నతి గురించి ఇంత డెవలప్ అయింది కంట్రీ అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇండియా చాలా డెవలప్ అయింది. దాని ద్వారా పిల్లలు ఇంకెంత నేర్చుకున్నారు, ఇంకెంత నేర్చుకోవాలి, ఇంకెంత డెవలప్ చేయాలి, ఎలా మారాలని తెలుసుకున్నారు. దానికి మహా న్యూస్కి ధన్యవాదాలు. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దేశం ఔన్నత్యం గురించి ప్రపంచానికి తెలియజేయడానికి మహా న్యూస్ వారు ఈ కాంపిటీషన్ పెట్టారు. అందులో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరియు సర్టిఫికేట్ కూడా అందుకున్నాను. మీ విద్యార్థులు కూడా 15th ఆగస్ట్ రోజు ఫ్రీడమ్ ఫైటర్స్ కావచ్చు, వాళ్ళు చేసిన త్యాగాలు కావచ్చు, ఏ విధంగా మనకు 15th ఆగస్టును జరుపుకుంటున్నాము అనే కోణంలో కూడా వీళ్ళందరూ దాన్ని ఒక్కసారి స్మరించుకోవడం జరిగింది. మహా న్యూస్ చేపట్టిన కార్యక్రమం అనేది ప్రతి ఒక్క విద్యార్థినికి టచ్ చేసే విధంగా వెళ్ళింది అని కూడా విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చెప్తున్న పరిస్థితి జరుగుతుంది. మహా న్యూస్ ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టి దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్లకు ఈ రోజు మాత్రం ప్రతి ఒక్కరికి సర్టిఫికేట్స్ విద్యార్థులకు అందించే విధంగా కూడా మహా న్యూస్ ముందరికి పోవడం మాకు కూడా ఆనందదాయకంగా మేము చెప్తున్నాం. 4% వినయ్తో కలిసి రవీందర్, మహా న్యూస్, కరీంనగర్ జిల్లా.